బయట సమాజానికి తెలిసినవి కొన్నే, మూడవ కంటికి తెలియకుండా చేసినవి మరెన్నో ఉంటాయి. ఇక 2025లో పవన్ చేసిన దానాల్లో వెలుగులోకి వచ్చిన కొన్నిటి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఖజానా నుంచి కాదు, కష్టార్జితం నుంచి. ఈ ఒక్క వాక్యం పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని, ఆయన సేవా దృక్పథాన్ని అర్థం చేసుకోవడానికి సరిపోతుంది. ఉప ముఖ్యమంత్రిగా ప్రభుత్వ బాధ్యతలు నిర్వర్తించడం ఒకవైపు అయితే, అధికారంలో ఉన్నా సరే ప్రభుత్వ నిధుల కోసం ఎదురు చూడకుండా తన సొంత సంపాదనను ప్రజల కోసం వెచ్చించడం పవన్ కళ్యాణ్ దాతృత్వాన్ని చూపిస్తూ ఉంటుంది. సాధారణంగా రాజకీయ నేతల సేవా కార్యక్రమాలంటే ప్రభుత్వ పథకాలు, అధికారిక ప్రకటనలు గుర్తుకొస్తాయి. కానీ పవన్ కళ్యాణ్ చేసిన చాలా కార్యక్రమాలు ప్రభుత్వ ఖజానాతో సంబంధం లేనివి. ఆయన సినీ జీవితంలో వ్యక్తిగతంగా సంపాదించిన డబ్బును తీసుకుని పెద్దగా హడావుడి చేయకుండా అవసరంలో ఉన్న వారికి నేరుగా అందించడం పవన్ కళ్యాణ్ ప్రత్యేకత. అనాథ పిల్లల చదువుల నుంచి అమర జవాన్ల కుటుంబాల వరకు, సినీ కార్మికుల నుంచి గిరిజన ఆరోగ్య అవసరాల వరకు 2025లో ఆయన చేసిన సేవలు ఒక వ్యక్తిగత సేవా డైరీలా కనిపిస్తూ ఉంటాయి. కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతోన్న నటుడు ఫిష్ వెంకట్ వైద్య ఖర్చుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతోన్న సమయంలో జనవరి 2న తన వ్యక్తిగత ఖాతా నుంచి 2 లక్షల రూపాయలను జమ చేసి అండగా నిలిచారు. ఇది కేవలం ఆర్థిక సాయం మాత్రమే కాదు, ఒక కళాకారుణ్ణి మరో కళాకారుడు ఆదుకున్న సందర్భంగా సినీ వర్గాల్లో చర్చకొచ్చింది. జనవరి 6న విషాద ఘటన చోటు చేసుకుంది. ఒక సినిమా ఈవెంట్ నుంచి తిరిగి వెళుతూ జరిగిన ప్రమాదంలో 2 అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబాలకు ధైర్యం చెప్పేవారు లేకుండా పోయిన ఆ సమయంలో పవన్ కళ్యాణ్ ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల రూపాయల చొప్పున మొత్తం 10 లక్షల రూపాయల్ని తన సొంత డబ్బును అందించారు. అభిమానాన్ని రాజకీయ లాభంగా మలుచుకోవడం కాకుండా బాధను పంచుకోవడమే ఆయన లక్ష్యమని ఈ సంఘటన చెప్పకనే చెబుతుంది.